మన కుటుంబము దీవించబడాలి అని అంటే ఎలా జీవిస్తే మన కుటుంబము ఆశీర్వదించబడుతుంది అనే విషయాలు మనం ఇక్కడ నేర్చుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా దేవుని పట్ల ఆమెకున్నటువంటి విశ్వాసము ఆ కుటుంబాన్ని ఆశీర్వదించింది. మన కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు విశ్వాసము కలిగి జీవిస్తే గనుక మన కుటుంబాలు కూడా దీవించబడునుగాక. ఆమేన్. చదవండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా నిరర్థకము కాదు, కానేరదు. ఆమె అవిశ్వాసంతో మొదట్లో జీవించినప్పటికీ కూడా ఇప్పుడు విశ్వాసంతో ఏం చేస్తూ ఉంది? విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంటూ ఉంది. ఇప్పుడు మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు విశ్వాసముతో దేవుని మీద ఆధారపడితే ఒక మృతతుల్యమైనటువంటి శరీరాన్ని, ఒక మృతతుల్యమైనటువంటి జీవితాన్ని, ఆ దేహాన్ని దేవుడు అనుకుంటే గనుక ఆమె ద్వారా గర్భాన్ని తెరవగలడు. గర్భము ధరించుటకు ఆమె శక్తి పొందింది అనే మాట అక్కడ వ్రాయబడింది. రెండవదిగా మనం చూస్తే ఆమె విశ్వాసమును బట్టి, దేవుని మీద ప్రేమను బట్టి ఆతిథ్యము చేయడము నేర్చుకుంది. రెండవది ఏంటండి? కుటుంబంలో స్త్రీలు ఆతిథ్యము చేయడము నేర్చుకోవాలి. అనేకులకు ఆతిథ్యము చేసేవారుగా ఉండాలి. మొట్టమొదటిగా విశ్వాసము కలిగి ఉండాలి. రెండవదిగా ఆతిథ్యము చేసేవారుగా ఉండాలి. కొంతమంది ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ముఖం అప్పటి వరకు బాగానే ఉంటుంది. ఏమైందండి ఆమెకంటే ఇప్పటి వరకు బాగానే ఉందండి, మరి అలా ఎందుకు అయిపోయిందో. కొంతమంది అమ్మ కొంచెం వాటర్, నీళ్ళే, అమ్మ టీ పెడతా ఉండి, పాలేవు. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ మనం చూడగానే పదని బయటికి వెళ్ళి అనాలనిపిస్తుంది. కొంతమంది స్త్రీలు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఆతిథ్యము చేయ మరువకుడి అనే మాట దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారికి తెలిసిన వారు కానివ్వండి, తెలియని వారు కానివ్వండి, ఎవరు వచ్చినప్పటికీ కూడా ఆతిథ్యం చేయడానికి ముందుకొచ్చే విలాసవంతమైనటువంటి భోజనాలు ఏర్పాటు చేసింది. వచ్చినటువంటి ఆ మనుషులకు సపర్యలు చేయడానికి ఆమె ఎంత ఆతిథ్యం చేయడానికి ప్రసిద్ధి చెందినటువంటి స్త్రీ అని చెప్పొచ్చు శారమ్మ గారిని. మొట్టమొదటిగా ఆమె విశ్వాసంతో జీవిస్తూ ఉంది. రెండవదిగా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆతిథ్యం చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. 18:6 చూడండి, ఆదికాండము. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని ఆమెతో చెప్తూ ఉన్నాడు.